నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం వ్యవసాయంలో రైతులు ఈ వ్యవసాయానికి కావాల్సినటువంటి పురుగు మందులు, ఎరువులకి ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల దిగుబడులు తగ్గిపోవటం, తర్వాత పంటకి తగినంత ఆదాయం రాక రైతులైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతుల కోసం ఎక్కువగా పంటకు దిగుబడి రావడానికి కోసం కొన్ని ప్రొడక్ట్స్ అయితే కనుక తీసుకురావడం జరిగింది. మార్కెట్‌లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కంటే కూడా ఇవి తక్కువ రేటుకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా రైతులకి ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో, అలాగే దిగుబడులు పెంచడం, అలాగే మీరు రైతులు ఏవైతే ఎరువులు మొక్కకేస్తారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మొక్క వినియోగించుకోలాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఒక బూస్టర్ అనేటువంటి ప్రోడక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్, ఎమైనో యాసిడ్స్ తో పాటు ఆర్గానిక్ కార్బనం అయితే ఉంటుంది. దీనికి ప్యాకెట్ లో వచ్చేసి కేజీ ఉంటుంది. ఎకరానికి మీ పంటను బట్టి అయితే కనుక 1 కేజీ నుంచి 4 కేజీల వరకు కూడా వేసుకోవచ్చు. పెద్దగా పంటలు అంటే పండ్ల తోటలు, హార్టికల్చర్ క్రాప్స్ అనుకోండి ఎకరానికి 2-3 కేజీల వరకు వేసుకోవచ్చు. అదే కూరగాయ పంటలు అనుకోండి మొత్తం పంటకాలంలో జనరల్ గా కూరగాయ పంటలు అయినా సరే 3 నెలలు మాక్సిమం 4 నెలలు ఉంటాయి కాబట్టి మొదటి 2 నెలల్లో ఒక 2 సార్లు కేజీ చొప్పున ఎకరానికి కనుక వేసుకుంటే కనుక మొక్క ఎదుగుదల కానీ ఎప్పుడు కూడా గ్రీనిష్ గా ఉండి అలాగే తెగుల్ని కూడా తట్టుకోగలుగుతుంది మొక్క. రెండోది వేరు వ్యవస్థ అనేది బాగా పెరగడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి హ్యూమిక్ కానీ, ఫల్విక్, సీవీడ్, ఎమైనో యాసిడ్స్ తో పాటు ఆర్గానిక్ కార్బన్ ఉండటం వల్ల భూమిని గుల్లబరుస్తుంది. భూమి ఎప్పుడైతే గుల్లబరుస్తుందో ఈ వేరు వ్యవస్థకి ఆక్సిజన్ బాగా అందటం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా భూమి లోపలికల్లా చొచ్చుకుపోవటం వల్ల భూమిలో ఉండేటువంటి ఈ న్యూట్రియంట్స్ ని సహజసిద్ధంగా మొక్క గ్రహించడం జరుగుతుంది. ఎప్పుడైతే మొక్క సహజసిద్ధంగా ఆహారాన్ని తీసుకుంటుందో దానికి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మనమైనా కానీ బయట వాటికంగా మంచి ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకు కూడా ఎప్పుడైనా రోగాలు ఎట్లయితే తట్టుకోగలుగుతామో మొక్క కూడా అంతే అనమాట. ఈ బూస్టర్ని ఇవ్వటం వల్ల మొత్తం పంటకాలం 1 లేదా 2 సార్లు ఈ కూరగాయ తోటలకైతే, అలాగే పండ్ల తోటలకైతే కనుక నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కేజీ చొప్పున, లేకపోతే ఎప్పుడన్నా రేరుగా ఇచ్చేట్టయితే కనుక ఒకేసారి 2-3 కేజీలు ఇవ్వటం కానీ చేసుకుంటే కనుక మంచి దిగుబడితో పాటు మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. మొక్క ఎప్పుడు కూడా గ్రీనిష్ గా ఉండటం వల్ల సూర్యరశ్మి నుంచి కూడా ఆహారం అనేది బాగా తీసుకోవడం జరుగుతుంది. దీని ధర వచ్చేసి కేజీ రూ. 350. 5 అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక కార్గో కంపెనీ పెట్టుకుంటుంది. 5 లోపు కనుక తీసుకుంటే కనుక కార్గో చార్జెస్ రూ. 200 రైతే భరించాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్ తో పాటు ఇంకా 4 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది భూమికి ఇవ్వాల్సిన ప్రోడక్ట్ మాత్రం బూస్టర్ ఒకటే, మిగతా అన్ని కూడా సూపర్ గోల్డ్ ఉంటుంది. ఈ సూపర్ గోల్డ్ కూడా లీటర్ వచ్చేసి రూ. 350 పడుతుంది. పంట కాలంలో మొత్తం అదే పండ్ల తోటలో లేకపోతే పెద్ద తోటలు అయితే కనుక నెలకు ఒకసారో లేకపోతే మీరైనా పురుగు మందులు కొట్టేటప్పుడు ఒకసారి ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ చిన్న తోటలు ఏవైతే ఉంటాయి కూరగాయ తోటలు కానీ, ఫ్లవరింగ్ తోటలు కానీ, పూల తోటలు, వీటికైతే కనుక మీరు ఏదైనా పురుగు మందులు కొట్టేటప్పుడు కానీ లేకపోతే మొత్తం పంట కాలంలో 3 లేదా 4 సార్లు వరకు అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి కనుక 1 లీటర్ సూపర్ గోల్డ్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక మొక్క ఎదుగుదలతో పాటు మంచి పోతా కాతా రావడానికి అయితే బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ప్రధానంగా హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మొక్క ఎండ వల్ల కానీ లేకపోతే అధిక వర్షాల వల్ల కానీ లేకపోతే చీడపీడల వల్ల కానీ మొక్క అనేది స్ట్రెస్ కి అయితే గురవుతుంది. మొక్క ఎప్పుడైతే స్ట్రెస్ కి గురవుతుందో అప్పుడు ఎదుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు ఈ సూపర్ గోల్డ్ స్ప్రే చేస్తూ ఉండటం వల్ల మొక్కలో ఉండేటువంటి స్ట్రెస్ ను తగ్గించి మొక్క యాక్టివ్ గా ఉండటం జరుగుతుంది. మొక్క ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ చీడపీడలను తట్టుకోవడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఎదుగుదలను అయితే రావడం జరుగుతుంది. ఇది మొక్క మంచి గ్రోత్ కి ఎప్పటికప్పుడు కొత్త చిగురులు రావడానికి అయితే కనుక ఈ సూపర్ గోల్డ్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే కొత్త చిగురులు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా పోతా ఖాతా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సూపర్ గోల్డ్ తర్వాత మన దగ్గర వచ్చేసి మినీ గోల్డ్ ఫ్లవర్ క్వీన్ అనేటువంటి నానో టెక్నాలజీతో తయారైనవి. ఎకరానికి వచ్చేసి 1 గ్రామ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ నానో టెక్నాలజీతో తయారైనటువంటి 1 గ్రామ్ వచ్చేసి అన్ని తోటలకే కాదు కానీ మీరు వేసేటువంటి పండ్ల తోట స్టేజ్ని బట్టి అయితే కనుక మీరు కాల్ చేసినప్పుడు మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మినీ గోల్డ్ అనేది వచ్చేసి ఎకరానికి 1 గ్రామ్ సరిపోతుంది. 100 నుంచి 120 లీటర్ల నీటిలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ గా ఆర్గానిక్ పద్ధతిలో తయారైంది, ఎటువంటి కెమికల్స్ వాడలేదు. ఈ మినీ గోల్డ్ గ్రోత్ కోసం అని చెప్పినప్పుడు చాలా మంది రైతులు ఏమని అడుగుతుంటారంటే దీంట్లో ఏమన్నా జీబ్రాలిక్ యాసిడ్ ఉంటుందా అని అడుగుతారు. దీంట్లో ఎటువంటి జీబ్రాలిక్ యాసిడ్ కూడా మేము మిక్స్ చేయము. కంప్లీట్ ఆర్గానిక్, పంటకి ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది మొక్కలో ఉండేటువంటి ఎదుగుదలకు అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అందించడం వల్ల మొక్క గ్రోత్ రావడానికి, కొత్త చిగురులు రావడానికి అయితే కనుక ఈ మినీ గోల్డ్ అనేది పనిచేస్తుంది. ఈ ఫ్లవర్ క్వీన్ అనేది ఫ్లవరింగ్ టైంలో వాడుకుంటే కనుక మంచి పూత కాత రావడానికి, అలాగే పూత కాయగా సెట్ అవడానికి, కాయ షైనింగ్ రావడానికి ఈ ఫ్లవర్ క్వీన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కూడా 1 గ్రామ్ లో వస్తుంది. 1 గ్రామ్ వచ్చేసి ఇదైనా రూ. 350, ఇదైనా రూ. 350. ఇది వచ్చేసి ఫ్లవర్ క్వీన్, మినీ గోల్డ్ రెండు కూడా కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు. వీటిని వచ్చేసి ఎక్కువగా మిర్చి తోటలో కనుక చాలా మంది రైతులు ఈ మినీ గోల్డ్ ని, ఫ్లవర్ క్వీన్ ని ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి వాడుకోవడం ద్వారా పంట అనేది ఎక్కువ దిగుబడి తీసుకోవడం జరుగుతుందని చెప్పి చాలా మంది రైతులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇవి వచ్చేసి కంప్లీట్ గా నానో టెక్నాలజీ. ఒక ఎకరానికి వచ్చేసి 100 నుంచి 120 లీటర్ల నీటిలో 1 గ్రామ్ స్ప్రే చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇంకా ఎక్కువ నీళ్ళు పోస్తుంటారు. 100 నుంచి 200 లీటర్ల నీళ్ళు కూడా స్ప్రే చేస్తుంటారు. 150 లీటర్లు దాటినప్పుడు ఇంకా 2 గ్రామ్ కూడా వేసేసుకుని 2 గ్రాములే ఎకరానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎన్ని గ్రాములు వేసినా కానీ కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే పనితనం కూడా మెరుగుపడుతుందని చెప్పొచ్చు.
ఇవి వచ్చేసి కంప్లీట్ గా నానో టెక్నాలజీలో మన దగ్గర ఉండే అన్ని కూడా గ్రోత్ కి మంచి పోతా కాతా రావడానికి ఈ ఆర్గానిక్ పద్ధతిలో వీటికి ఎప్పుడు కూడా ఎరువులు ఇవ్వటం వల్ల ఏంటంటే మొక్కకు ఆటోమేటిక్ గా హ్యూమిడిటీ అనేది పెరగటం వల్ల ఈ వ్యాధుల నుంచి తట్టుకోగలుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా పురుగులకి లేకపోతే దోమకి వీటికి చాలా మంది మందులు ఏమైనా ఉన్నాయని అడుగుతుంటారు. మన దగ్గర వచ్చేసి నీమ్ ఆయిల్ ఉంటుంది. నీమ్ ఆయిల్ వచ్చేసి కొంతమంది చాలా మంది ఏంటంటే పీపీఎం ఎంత అని అడుగుతుంటారు. వీటికి పీపీఎం అంటూ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్ ఆర్గానిక్ నీమ్ ఆయిల్ కాబట్టి దీంట్లో డైరెక్ట్ గా ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ సరిపోతుంది. లీటర్ బాటిల్ వచ్చి అందుబాటులో ఉంటుంది. లీటర్ వచ్చేసి 700కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నీమ్ ఆయిల్ తర్వాత గ్రోస్టర్, ఇది వచ్చేసి లీటర్ 700 రూపాయలు పడుతుంది. ఎకరానికి హాఫ్ లీటర్ డోసేజ్ కూడా సరిపోద్ది. ఇదేంటంటే ఇప్పుడు మీరు సూపర్ గోల్డ్ చూసారు కదా, గ్రోత్ కోసం ఏ విధంగా అయితే పనిచేస్తుందో, సూపర్ గోల్డ్ ఏంటంటే హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ గ్రోస్టర్ లో ఏంటంటే కనుక కంప్లీట్ గా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ తో తయారైంది. అలాగే దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది ఒకసారి కనుక లీటర్ స్ప్రే చేస్తే కనుక ఎకరానికి మొక్క అనేది మంచి అందంగా అలాగే మంచి బలంతో ఎదుగుదల కానీ లేకపోతే పూత కాత రావడానికి అన్ని రకాల న్యూట్రియంట్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏదైనా న్యూట్రియంట్ లోపం ఉన్నా సరే అన్ని న్యూట్రియంట్స్ కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడన్నా ఈ కలుపు మందులు లేకపోతే ఇంకా తెగులు మందులు ఏమైనా కొట్టుకున్నప్పుడు కూడా ఈ గ్రోస్టర్ అనేది ఇవ్వటం వల్ల అప్పుడు వరకు మొక్క ఏదైతే డల్ అయి ఉంటుందో మళ్ళీ దానికి పూర్తిగా బూస్టప్ రావడం, మొక్క మంచి ఎదుగుదల రావడానికి అయితే ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ గ్రోస్టర్ కనుక అన్ని పంటలకి స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటలో అలాంటి పెద్ద పెద్ద తోటలకైతే కనుక ఆకు మందంగా ఉండేటి కంప్లీట్ గా ఎకరానికి లీటర్ చేసుకోవచ్చు. అలాగే కూరగాయ తోటలో లేకపోతే ఈ ఫ్లవరింగ్ ఈ పూల తోటలు ఏమైనా ఉంటే కనుక ఎకరానికి హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు స్ప్రే చేసుకోవచ్చు. దీని ధర వచ్చేసి ఒక గ్రోస్టర్ లీటర్ బాటిల్ ధర వచ్చేసి 700 రూపాయలు పడుతుంది. అది పంట కాలాన్ని బట్టి పంట సమయాన్ని బట్టి మొత్తం పంట కాలంలో ఒకసారి అయితే చిన్న తోటలు అయితే కనుక ఒకసారి ఇది స్ప్రే చేసుకుని మిగతా సార్లు అంతా కూడా సూపర్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. అలాగే పండ్ల తోటలు అయితే కనుక పండ్ల తోటలకు ఎకరానికి లీటర్ చొప్పున 3 నెలలకో లేదా 4 నెలలకో ఒకసారి గ్రోస్టర్ స్ప్రే చేసుకుని అప్పుడప్పుడు సూపర్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే కనుక మీకు మంచి దిగుబడులు వస్తాయి. అలాగే మీరు వేసేటువంటి ఏరియా డిఏపీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మొక్క వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే మనం వేసేటువంటి పశువుల ఎరువు కానీ లేకపోతే ఆర్గానిక్ మందులు ఏవైనా సరే భూమికి వేసేటువంటి బల మందులన్నీ కూడా మొక్క అనేది పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల అయితే కనుక మొక్క ఎదుగుదల కానీ అలాగే ఈ ఆరోగ్యంగా ఉండటం వల్ల మొక్కకి చీడపీడలు అనేవి తగ్గుతాయి. అందువల్ల చీడపీడలకు అయ్యేటువంటి మందుల ఖర్చులు కూడా రైతులకు తగ్గేటువంటి అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అయితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.